ఎంత సిగ్గుమాలినటువంటి ప్రభుత్వం ఇది. నవ్వుకుంటారేమో మనల్ని చూసి మన చేసిన గురించి ఆలోచన చేయకుండా అసలు మీరు నిన్న ఎందుకు వచ్చారో ఎందుకు పోయారో తెలియలే. నిన్న మాకు అర్థమైంది ఏంటంటే మేము వచ్చాం, మా వల్ల కాదని చేతులు ఎత్తేసాం, మేమేమి చేయలేము అనేటువంటి మాట మీరు స్పష్టంగా ప్రకటించి వెళ్ళినట్టుగా అనిపించింది. కాబట్టి మీరు పాపం ఆ మత్స్యకారులకు సంబంధించి ప్రలోభ పెట్టి వాళ్ళతో పాపం మీరు లోబరుచుకొని ఈరోజు వాళ్ళ మీద వాళ్ళు మత్స్యకారుల్లో మధ్య చిచ్చు పెట్టి ప్రశాంతంగా ఉన్నటువంటి తీర ప్రాంత మత్స్యకార గ్రామాల్లో మీరు అనవసరమైనటువంటి రాద్ధాంతం చేసి వాళ్ళని ఇబ్బందులకు గురి చేసి మీరు వాళ్ళకు మంట వేసి మీరు చలి కాచుకునేటువంటి పనిలో ఉన్నారు తప్ప ఆ మంటను ఆర్పివేయాలి, ప్రశాంతమైనటువంటి వాతావరణం తీసుకురావాలనేటువంటి ఆలోచన చేయడం లేదు. కాబట్టి బోట్ల విషయంలో మేము మరలా చెప్పేది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మత్స్యకారులతో నిలబడి మత్స్యకారుల ఆలోచన ఏదైతే ఉందో వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ నుంచి బోట్లు ఏదైతే అపహరణకు గురయ్యాయో దాని వెనక పోలీసుల హస్తం, తెలుగుదేశం పార్టీ నేతల హస్తం ఉంది అని చెప్పని అనుమానిస్తున్నారు, వాస్తవాలు కూడా. కాబట్టి వాటి మీద మీరు వెంటనే బృందాలను పంపించి వాటిని సీజ్ చేసి మరలా తీసుకొచ్చి యథాస్థానంలో జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్లో పెట్టి మాట్లాడండి. మీరు పెట్టిన తర్వాత మేము చర్యలు తీసుకున్నామని చెప్పి మీ భుజాలు మీరు తట్టుకుంటే ఇబ్బంది లేదు. కానీ ఈరోజు ఏమీ లేకుండానే ఒక ఆయన అబ్బా ఈయన బ్రహ్మాండమని చెప్తున్నాను. ఆయన బ్రహ్మాండం మనకి దేనికి? ఈయన సర్టిఫికేట్ పక్కన ఈయన మంత్రి, ఈయన కమిషనరు, ఆయన ఐజీ గారు, దేనికి అందరా దొంగతనం చేసిపోతే చూసుకోవడానికే? మీ కళ్ళ ముందే దొంగతనం జరుగుతూ ఉంటే మీరే మాట్లాడితే మీ అధికారులే మాట్లాడారని చెప్తుంటే ఒక్కొక్కనే ఇంక ఉపేక్షించాం, అవసరమైతే మొత్తం అందరిని ఎవరు తెస్తారు రంగంలోకి? ఇప్పుడు తెస్తారు అది రంగంలో మరబోట్లు పెట్టేస్తాం, మొత్తం గచ్చి చెప్తా, గచ్చి బుద్ధిపా పోయి పట్టకరాపా. మా సుబ్బయ్య కూడా మాట్లాడి నేను వంతు తేరస్తానన్నాడు సర్వేపల్లి సుబ్బయ్య. ఇప్పుడు తెలుసు నాయన, పో నువ్వైతే సమర్థుడు, నువ్వైతే పోగలవు, నిలబడగలవు, బెదిరించగలవు, ఆదరించగలవు, కొట్టి తీసుకురాగలవు, అందరితో పాటు నువ్వు పాప ఎక్కువగా మాట్లాడి నేను స్క్రోలింగ్ అంటే పెట్టాను, మిగతా ఊరు పెట్టిన మంత్రులు పలాయన చెదిరించారు కానీ నేను స్క్రోలింగ్ పాయింట్స్ అని పెట్టాను. నేను అంటూ తేల్చేస్తాను, ఒక్కొక్కరిని అనుకుంటున్నారు కానీ నాతో పెట్టుకోబాకండి. తేల్చు, తేల్చమనే మేము చెప్పేది. మీరందరూ నిలబడి తేల్చండి. మీరందరూ వస్తే తేల్స్తారని పాపం మత్స్యకారులు అందరూ ఎదురు చూస్తే హ్యాండ్స్ అప్ అని చెప్పి వెళ్ళిపోయినారే. ఎంత అసహ్యమైనటువంటి పని.